హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో హెచ్టిఎంఎల్ గురించి ఎంత బాగా అయితే నేర్చుకున్నామో ఈరోజు సిఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఈ వీడియోలో హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని రెండింటిని మెర్జ్ చేసి ఎలాగ కోడింగ్ రాయాలి, ఎలాగ మనకు అవుట్పుట్ వస్తుందో చాలా బాగుంటుంది. ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే మనకి ఇలాంటి కంటెంట్ వీడియోలు మరెన్నో రాబోతున్నాయి. సో మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. దీనివల్ల మీరు చాలా నేర్చుకుంటారు. అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ అనేది తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ అంటే ఏంటి? క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. ఓకే, క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. ఇప్పుడు మనం చెప్పాను నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో. ఓకే, ఈ సిరీస్లో మనం ఫస్ట్ వీడియోలో మనం చూస్తే కనుక సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ బ్రీఫ్గా అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం అది మళ్ళీ రిపీట్ చేయను. ఒకవేళ ఎవరైతే చూడలేదో ఆ వీడియోని చెక్ చేసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు సిఎస్ఎస్ అంటే ఏంటో తెలిసిపోద్ది. అది ఎక్కువ ఉండదు, బ్రీఫ్గా చిన్నదే చెప్పుకుంటాను. సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మన ఈరోజు ఎజెండా ఏంటంటే సిఎస్ఎస్ సింటాక్స్ అంటే ఏంటి. ఓకే, సిఎస్ఎస్ సింటాక్స్లో రూల్ సెట్స్ అని, సెలెక్టర్స్ అని, ప్రాపర్టీ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. వాటి గురించి అవి ఏంటో తెలుసుకొని అవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేసి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి, అక్కడ మనం టెక్స్ట్ అలైన్ అనే దాని గురించి ఈరోజు అయితే తెలుసుకుందాం. కంబైనింగ్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ అనమాట. సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్ని మెర్జ్ చేసి ఎలా కోడింగ్ రాయాలి, ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి థర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కంబైనింగ్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్. అక్కడ కంటైనర్ ఎలిమెంట్ మనం డివ్ అనేది యూజ్ చేసాం. ఓకే, డివ్ అనేది దేనికంటే కంటైనర్. ఓకే, కంటైనర్ అంటే దేనికి యూజ్ చేస్తాం? కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఒక బాక్స్లో పెట్టి లేదా ఒక దాంట్లో పెట్టి కంటైనర్ ద్వారా ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అవునా? ఇప్పుడు నా దగ్గర 10 బాక్సెస్ ఉన్నాయి. అవన్నీ ఒక కంటైనర్లోనే పడుతుంది అనమాట. ఓకే, ఒక కంటైనర్లో 10 బాక్స్ పెట్టచ్చు. దానివల్ల ఒకేసారి 10 బాక్సెస్ నేను ఎక్స్పోర్ట్ చేయొచ్చు వేరే ప్లేస్కి కానీ వేరే వాకలకు కానీ. ఓకే, అలాగా మనం కంటైనర్ డివ్ అనే కంటైనర్ ఎలిమెంట్ని యూజ్ చేసి ఈ రూల్ సెట్స్, సెలెక్టర్స్, ప్రాపర్టీస్ ఇవన్నీ కలిపి ఒక దానికి ఒకేసారి రాసేటట్టుగా యూజ్ చేస్తాం. మనం కోడింగ్ రాసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మనం లాస్ట్ వీడియోలో చూసాం మ్యూజిక్, లిజన్ మ్యూజిక్ వెన్ యూ ఫ్రీ బటన్. ఇక్కడ మనకి మ్యూజిక్ అనేది హెడ్డింగ్, లిజన్ మ్యూజిక్ వెన్ యూ ఫ్రీ అనేది పారాగ్రాఫ్, బటన్ అనేది బటన్ ఎలిమెంట్ అనమాట. ఇది మనం లాస్ట్ వీడియోలో ఎలా చేసామనేది చూసాం. ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ అనేవి సెంటర్కి ఎలా తీసుకురావాలి, హౌ టు సెంటర్ ది హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ బటన్ ఎలిమెంట్స్ హారిజెంటల్గా సెంటర్కి ఎలా తీసుకురావాలనేది ఈరోజు చూద్దాం. ఈ సెంటర్కి తీసుకొచ్చేటప్పుడే మనం ఈ ఎలిమెంట్స్ అనేవి నేర్చుకుంటాం అనమాట సిఎస్ఎస్ గురించి. అండ్ నెక్స్ట్ సింటాక్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఇప్పుడు సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ చూద్దాం. హెచ్టిఎంఎల్ సింటాక్స్ చెప్పాను కదా, లెస్ దాన్ సింబల్, ట్యాగ్, క్లోజ్డ్ అది గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, మధ్యలో కంటెంట్, మళ్ళీ లెస్ దాన్, స్లాష్, ట్యాగ్, గ్రేటర్ దాన్ సింబల్. అది సిఎస్ఎస్, అదే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ సింటాక్స్ అనమాట. ఇప్పుడు సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ ఏంటో చూద్దాం. సిఎస్ఎస్ సింటాక్స్ తెలియాలంటే ఫస్ట్ మనం సిఎస్ఎస్కి ఒక ఫైల్ క్రియేట్ చేసి ఉంచాలన్నమాట. అవి ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసి ఉంచాలి. ఆ క్రియేట్ చేసిన ఫైల్స్లో కొన్ని రూల్ సెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్ సెట్స్ అనేది మనకి కింద కనిపిస్తుంది కదా, సెలెక్టరు, ప్రాపర్టీ వాల్యూ 1, ప్రాపర్టీ 2, వాల్యూ 2. ఇది ఒక రూల్ సెట్ అనమాట. ఓకే, సింటాక్స్ ఆఫ్ సిఎస్ఎస్ అంటే ఇదే అనమాట. సెలెక్టర్ ఉంటుంది, కర్లీ బ్రాకెట్ ఓపెన్ ఉంటుంది, ప్రాపర్టీ 1 కాలం వాల్యూ 1 సెమీకోలన్, ప్రాపర్టీ 2 కాలం వాల్యూ 2 సెమీకోలన్, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్. ఓకే, ఇది మనకి సింటాక్స్ ఆఫ్ సిఎస్ఎస్ లాంగ్వేజ్కి అనమాట. ఈ సెలెక్టర్ అనేది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక ఈ ఎలిమెంట్స్ అన్ని సెంటర్కి వచ్చాయి. ఇక్కడ మనకి సెలెక్టర్ ఏంటంటే మనకి తెలియాలన్నమాట. సెలెక్టర్ అంటే నేను దీన్ని ఇలా తీసుకురావాలి అని. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఈ ఎలిమెంట్స్ అన్ని సెంటర్కి తీసుకొచ్చామంటే నేను సెలెక్టర్గా సెంటర్ తీసుకుంటాను. ఎలా సెంటర్కి తీసుకొచ్చాం? హారిజెంటల్గా సెంటర్కి తీసుకొచ్చాం అంటే హెచ్ సెంటర్ లేదా హారిజెంటల్ సెంటర్
మనకు అర్థమయ్యేటట్టుగా అనమాట సెలెక్టర్ అనే నేమ్. ఓకే, ఒకవేళ సెంటర్ కాకుండా బాటమ్ అయితే హారిజంటల్లీ బాటమ్, హెచ్ బాటమ్, ఆ టైప్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. సెలెక్టర్ అనేవి నేమ్స్ మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. అక్కడ హెచ్ సెంటరు, హారిజంటల్ సెంటర్ అని ఏం లేదు. నా పేరు ఇచ్చుకోవచ్చు, మీ పేరు ఇచ్చుకోవచ్చు, ఎంజీ అని ఇచ్చుకోవచ్చు, ఎంఓ అని ఇచ్చుకోవచ్చు, నచ్చినట్టు. ఓకే, మిడిల్ నేమ్స్ ఎంఎన్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే, ఏదైనా సెలెక్టర్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. కానీ సెలెక్టర్ నేమ్ ఇచ్చే ముందు మనకి ఈ సెలెక్టర్ నేమ్కి ముందు ఒక డాట్ పెట్టాలన్నమాట. ఫుల్ స్టాప్ సెలెక్టర్ నేమ్ పెట్టాలన్నమాట. అర్థమైందా? ప్రాపర్టీ 1 వాల్యూ 1, ప్రాపర్టీ 2 వాల్యూ 2, అది మనం వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఇప్పుడు మనకి సిఎస్ఎస్ రూల్ సెట్ సెంటర్కి తీసుకురావాల్సిన ఎలిమెంట్స్కి సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ సెలెక్టర్ మనకు తెలిసిందే కదా. సెలెక్టర్ ఉంటుంది, ఓపెన్ కర్లీ బ్రాకెట్, టెక్స్ట్ అలైన్ అంటే మెయిన్స్, ప్రాపర్టీ, వాల్యూ, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్స్. ఇక్కడ మనకి సెలెక్టర్ ఏంటి? డాట్ హెచ్ సెంటర్ అనమాట. ఓకే, మన ఎలిమెంట్స్ అన్నీ సెంటర్కి తీసుకురావాలి. డాట్ హెచ్ ఐఫెన్ సెంటర్. ఎప్పుడైనా మీరు 2 వర్డ్స్ రాసేటప్పుడు మధ్యలో ఐఫెన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు హెచ్ కాదు, హెడ్డింగ్ అని పెట్టినా మధ్యలో హైఫెన్ రావాలి. ఒకవేళ మీరు ఒకటే వర్డ్ యూస్ చేస్తే డాట్ సెంటర్ అని రాయొచ్చు అనమాట. ఓకే, మీకు అర్థం అవ్వడం కోసం ఇలా రాశాను అనమాట. డాట్ హెచ్ ఐఫెన్ సెంటర్, ఓపెన్ బ్రాకెట్స్, టెక్స్ట్ అలైన్. ఇది సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీ, ఇది మెయిన్ అనమాట. ఈ సిఎస్ఎస్ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ సిఎస్ఎస్లో ఒక ప్రాపర్టీ. దీన్ని ఎలా ఉందో అలానే రాయాలి, టెక్స్ట్ అలైన్ అనేది రాయాలి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ అలైన్, మనం టెక్స్ట్ని ఎలా అరేంజ్ చేస్తాం, సెంటర్గా, ఓకే, బాటమ్మా, రైట్గా, లెఫ్ట్గా. టెక్స్ట్ అలైన్ రైట్ అవ్వచ్చు, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అవ్వచ్చు, టాప్, బాటమ్, సెంటర్. ఓకే, టెక్స్ట్ అలైన్, నువ్వు రాసే టెక్స్ట్ని ఎలా అలైన్ చేస్తున్నావు, మనం సెంటర్ అనుకున్నాం, అది వాల్యూ అవుద్ది. నువ్వు చేసే సెంటర్, ఆ టెక్స్ట్ని అలైన్ చేస్తావు కదా, రైటా లెఫ్టా అనేది, అది చేసే ప్లేస్కి మనం వాల్యూ అంటాం అనమాట. ఓకే, మనం మార్చడానికి చేసే ప్రాపర్టీ టెక్స్ట్ వాల్యూ, టెక్స్ట్ అలైన్ అనమాట. ఎక్కడికి మారుస్తున్నావు అనేది వాల్యూ. అర్థమైందా? ఓకే, ఇది సిఎస్ఎస్ రూల్ సెట్ టు సెంటర్ అలైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇది సెలెక్టర్ అనమాట మనకి. తర్వాత ప్రాపర్టీ, వాల్యూ. అర్థమైంది కదా. ఇప్పుడు మనం కంబైనింగ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ నేర్చుకుందాం. ఓకే, కంబైనింగ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. మనం హెచ్టిఎంఎల్ అనే లాంగ్వేజ్ని, సిఎస్ఎస్ అనే లాంగ్వేజ్ని కలిపి రాయాలంటే మనకు ఒక డివ్ అనే కంటైనర్, హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అనేది కావాలి. అర్థమైందా? హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అంటే మీరు ఇప్పుడు కొత్తగా విన్నట్టు ఉంటారు, కానీ సింపుల్గా ఏం అవన్నీ కష్టం అని ఇదేం అనుకోకండి, చాలా సింపుల్గా ఉంటుంది. హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అంటే అట్రిబ్యూట్ ప్రొవైడ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, మనం తెలుగులో చూసే ఉంటాం. ఓకే, పర్యాయ పదాలు ఉంటాయి, ఒకదానికి ఇంకో మీనింగ్ ఉంటుంది, కానీ రెండు ఒకటే. చాలా ఉంటాయి అన్నమాట పర్యాయ పదాలు కానీ. ఓకే, అలాగనమాట. హెచ్టిఎంఎల్ అనేది ఒక దాని గురించి ఇన్ఫర్మేషన్ని ఎక్కువ చూపిస్తుంది అనమాట. అలాంటి వాటిని హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అంటాం అనమాట. మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ని కలిపి రాయాలంటే హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అనేది మస్ట్ అండ్ షుడ్. అర్థమైందా? ఇప్పుడు హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ కంటే ప్రొవైడ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా అంటే, తెలుగులో మనం రాసే ఉంటాం, రాముడు మంచి బాలుడు. ఓకే, ఇక్కడ మంచి బాలుడు అనేది హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అనమాట. ఎవరి గురించి? రాముడు గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తుంది, రాముడు మంచి బాలుడు, అలాంటివి అనమాట. అలాగే ఒక అట్రిబ్యూట్ యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ యాడ్ చేస్తే మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దాని యొక్క సింటాక్స్, మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్ సింటాక్స్ తెలుసు కదా, స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, ఎండ్ ట్యాగ్. ఓకే, ఈ స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, ఎండ్ ట్యాగ్లో ఈ హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ ఎక్కడ రాయాలంటే స్టార్ట్ ట్యాగ్లో. ఓకే, ఈ గ్రేటర్ దెన్ సింబల్కి ముందు మనం రాయాలన్నమాట. అట్రిబ్యూట్ అంటే అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, మనం యూజువల్లీ హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ అంటే మనం ఎక్కువగా యూజ్ చేసేది క్లాస్ అనమాట. క్లాస్ అనే అట్రిబ్యూట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అంటే ఏం యూజ్ చేస్తామంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ మనం వాల్యూ ఏమిస్తామంటే, మనం సిఎస్ఎస్లో సెలెక్టర్ నేమ్ రాసాం కదా, ఈ సెలెక్టర్ నేమ్
ఈ డాట్ హెచ్ సెంటర్ అనే ఈ సెలెక్టర్ నేమ్ ఉంది కదా, ఈ సెలెక్టర్ నేమ్ అనేది ఇక్కడ మనం యాట్రిబ్యూట్ వాల్యూ కింద రాస్తాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థమైందా? హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని కలపాలంటే హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ఉంటుంది కదా, ఆ సింటాక్స్లో యాట్రిబ్యూట్ కింద క్లాస్ అనేది తీసుకుంటాం. యాట్రిబ్యూట్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి ఎప్పుడు క్లాస్ అనేది తీసుకుంటాం. ఈ క్లాస్కి వాల్యూ ఏం తీసుకుంటామంటే సిఎస్ఎస్లో రాసిన సెలెక్టర్ నేమ్ని, ఇక్కడ వాల్యూ కింద తీసుకుంటాం. అర్థమైందా? ఇక్కడ వాల్యూ కింద తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఏం రాసాం, ఈ సిఎస్ఎస్ సెలెక్టర్ నేమ్ దగ్గర .h-center అని రాసాం. కానీ మనం ఇక్కడ వాల్యూ కింద ఇచ్చేటప్పుడు డాట్ రాదు. అర్థమైందా? ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా చేయాలని. మనం గూగుల్లోకి వెళ్ళి మీకు చాలామంది డౌట్ ఉంటుంది ఎక్కడ ప్రాక్టీస్ చేయాలని. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ HTML+CSS కంపైలర్ అని నొక్కండి. ఓకే, మీకు ఫస్ట్ వస్తుంది ప్రోగ్రామైజ్ అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్ HTML ఎడిటర్ అని. అది యూస్ చేసి ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కదా H1 అని, ఇది ఇలా డిలీట్ చేసింది, మనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ H1 పెట్టాలి. ఏం హెడ్డింగు? మ్యూజిక్. ఓకే, క్లోజ్ చేయాలి. స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ అయిపోయింది. ఇప్పుడు పారాగ్రాఫ్కి P అనే ఎలిమెంట్ని యూస్ చేసి, పారాగ్రాఫ్ ఏంటి? లిజన్ మ్యూజిక్ వెన్ యూ ఫ్రీ. దీన్ని కూడా క్లోజ్ చేయాలి. ఇప్పుడు బటన్ అనే ఎలిమెంట్ని చేయాలి. బటన్ ఏంటి? లిజన్ నౌ. బటన్ అనే ఎలిమెంట్ని క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకేం వచ్చాయి? హెడ్డింగ్ వచ్చింది, పారాగ్రాఫ్ వచ్చింది, బటన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సెంటర్కి అరేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ సిఎస్ఎస్ అనే పైన ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి index.html ఉంటుంది, సిఎస్ఎస్ స్టైల్ అనమాట. మనకి ఇప్పుడు సిఎస్ఎస్ను హెచ్టిఎంఎల్ని కలపాలి కాబట్టి సిఎస్ఎస్లోకి వెళ్ళి మనం ఇప్పుడు సెలెక్టర్ నేమ్ అనుకోవాలి. సెలెక్టర్ నేమ్ ఏమనుకుందాం మనం. అక్కడ మనం నేర్చుకున్న ప్రకారం డాట్, ఏ సెలెక్టర్ పేరు ఇచ్చినా సరే దానికి ముందు డాట్ అనేది కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. .h-center హారిజెంటల్గా నేను సెంటర్కి తీసుకురావాలి. ఓకే, ఓపెన్ బ్రాకెట్స్, ఓపెన్ కర్లీ బ్రాకెట్. మనం ఏంటి? టెక్స్ట్ అలైన్. దేనికి ఎలా తీసుకురావాలి? సెంటర్కి తీసుకురావాలి. సెమీకోలన్. టెక్స్ట్ అలైన్ కాలం సెంటర్ అంటే వాల్యూ, ప్రాపర్టీ కాలం వాల్యూ సెమీకోలన్. తర్వాత కర్లీ బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ H-center అనేది మనం యాట్రిబ్యూట్, ఇక్కడ చూస్తే కనుక ఇది HTML సింటాక్సే. ఇది HTML సింటాక్సే. స్టార్ట్ ట్యాగ్ ఉంది, కంటెంట్ ఉంది, ఎండ్ ట్యాగ్ ఉంది. ఓకే, స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, ఎండ్ ట్యాగ్ అన్నీ HTML ఎలిమెంట్సే. ఇప్పుడు నేను H1 దగ్గర చూస్తాను. మనం HTML యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. యాట్రిబ్యూట్ ఏం చెప్పాను? క్లాస్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి = డబుల్ కొటేషన్స్లో మనం వ్రాయాలన్నమాట. ఏది? మనం సిఎస్ఎస్లో ఇచ్చిన ఈ సెలెక్టర్ నేమ్ని ఇక్కడ డబుల్ కొటేషన్స్లో వాల్యూ కింద రాయాలి. ఏమి ఇచ్చాను? H-center. మళ్ళీ డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేయాలి. ఏమైంది చూసారు కదా, ఇక్కడ ఉన్న మ్యూజిక్స్ది ఇక్కడికి వచ్చిందనమాట, సెంటర్కి వచ్చింది. అలాగే ఇప్పుడు పారాగ్రాఫ్కి ఇచ్చాను అనుకోండి, H-center, సెంటర్కి వెళ్ళింది. బటన్కి కూడా ఇస్తే H-center. క్లాస్ H-center. చూస్తే ఏమైంది? మారిందా? మారలే. ఎందుకు మారలే? బటన్ అనే ఎలిమెంట్కి మనం ఇంకా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేవి యూజ్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ హెడ్డింగ్ మారింది, పారాగ్రాఫ్ మారింది, కానీ బటన్ మారలేదు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైంది ఎందుకు మారలేదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, చెప్పాను కదా, div అనే కంటైనర్ని యూజ్ చేయాలి. div అనే కంటైనర్ని ఎలా యూజ్ చేయాలి దాన్ని ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు అన్నీ నార్మల్ ప్లేసెస్కి వచ్చేసాయి. div అనే కంటైనర్ ఇప్పుడు నాకు ఈ హెడ్డింగ్ అనేది, పారాగ్రాఫ్ అనేది, బటన్ అనేది ఒకేసారి సెంటర్కి రావాలి. అవునా? అంటే నేను ఇవన్నీ కలిపి ఒక కంటైనర్లోకి ఎక్కించాలి, అంతేనా? ఇప్పుడు ఆ కంటైనర్ని
div అనే కంటైనర్గా అనుకుంటాను. div అనే కంటైనర్ స్టార్ట్ ట్యాగ్, దీనికి క్లోజ్ ట్యాగ్ ఉండాలి కదా. నేను ఎంతవరకు కంటైనర్లకి ఎలిమెంట్స్ ఎక్కించాలి, బటన్ వరకు ఎక్కించాలి. సో div క్లోజ్ చేసేస్తాను బటన్ తర్వాత. ఇప్పుడు నాకు div అనే కంటైనర్లో ఏమేమి ఉన్నాయి, h1 అనే హెడ్డింగ్ ఉంది, p అనే పారాగ్రాఫ్ ఉంది, బటన్ అనే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు నేను ఈ div అనే కంటైనర్లో క్లాస్ ఈక్వల్ టు అంటే యాట్రిబ్యూట్ నేమ్ ఇచ్చే యాట్రిబ్యూట్ వాల్యూ ఏంటి, h-center అని ఇస్తే మనకేం జరిగింది చూసారా, మొత్తం హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ అనేది సెంటర్కి వచ్చింది. ఇలా మనకి HTMLని CSSని యూజ్ చేసి కోడింగ్ అనేది రాసి వెబ్సైట్స్ని, వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తామన్నమాట. ఇది ఈరోజు వీడియో అనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మిగతా ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ అనేవి దీంట్లో ఇన్ డీటెయిల్గా అంటే కలర్ మార్చడాలు, సైజు మార్చడాలు ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, బాయ్ బాయ్.